ఏం మునక్పటేలు ఎట్లుంది ఈ సూర్య దెబ్బ? మమ్మల్ని ఓడిద్దామని చాలా ముచ్చటపడ్డట్టున్నావు కదా. ఏ తూచుతోండి అంతా మోసం. గిట్లా మోసం చేసి గెలుచుడు న్యాయమేనా మీకు? తమ్ముడు సక్కగా మాట్లాడు. మేం మోసం చేసి గెలిచుడేంది? ఎట్లా కనిపిస్తాను నీకు? మాతోని తమాషాలు చేస్తే గువ్వలు గుయ్యమంటా చెప్తానా? ఏ ఊకో అన్నా, మీ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అవుట్ అయిపోతా అంటే నువ్వు ఒక్కరివి చక్కగా నిల్చొని లాస్ట్ దాకా అవుట్ కాకుండా ఉండి కొడుతీవి. ఇది మోసం కదా? ఏ ఊళ్ళో తమ్మి దీన్ని మోసం అనేది? అయినా బాగా యాది చేసినావు. నీతో నీ తర్వాత మాట్లాడతా. ముందుగాల మా పిల్లగాలతో జరంత పనుంది. నువ్వు ఆగు, నీతో తర్వాత మాట్లాడతా. అగో ఈయనేంది మనకెళ్ళి తిరిగిండు? ఏందనేమో అట్లా చూస్తావు? మ్యాచ్ గెలిచినాం కదా, దావత్కి ఏమైనా ప్లానింగ్ చేస్తానా అయింది? అవుతామి గదొక్కటి తక్కువైంది మనకి. నిన్నటిదాకా మన టీం చూసి పక్క టీములు గజగజ వనకటోళ్ళు. ఈ పొద్దు మన ఆట చూసి మనోళ్ళే వనకబట్టే. ఏమైంది అందరికి? వరల్డ్ కప్కి ఏమన్నా పూజ చేసి పలారం మర్చుతురా? ఒకలేని కలగలు అట్లా లైన్ కట్టిర్రు. అట్లా కదన్నా, ఫస్ట్ మ్యాచ్లనే గట్టి ఆడితే దిష్టి తగ్గుతుందని ఇడిచిపెట్టినాం గంతే. లేకపోతే నేను ఆడనా ఎప్పు? తమ్ముడు, మీరు గిట్లా దేవుళ్ళకి దయాలకి ఇచ్చుకుంటా పోతే గిడ పోయేది మ్యాచ్ కాదు, ఇజ్జతి. ఇసొంటి ఈ చిన్న పిల్లలతో ఓడిపోతే ఇంకేమైనా ఉంటదా? ఏం మాట్లాడుతున్నావు సూర్యాబాయ్? నేను లేనా గీడ? నేను గీడనాక మ్యాచ్ ఎట్లా ఓడిపోతావు అనుకుంటున్నావు? ఆగో, ఈ కథ మంచిగా ఉన్నది. శివం దుబే, నువ్వు ఒక్క బాల్కే డక్అవుట్ అయినావు. యాది మనిషి అయింది. నిన్ను అవుట్ చేసింది సూతా నేనే. మళ్ళీ నువ్వు బౌలింగ్ సూతా ఏకనే పోతివి. మరి నువ్వేదో గెలిపించినట్టు గట్లా మాట్లాడతావు. షాక్ నీకు నా గురించి తెలిస్తే షాక్ అవుతావు నువ్వు. గంతెందుకు, నన్ను ఎత్తుకపోయి మీ టీంలో కూడా పెట్టుకుంటారు ఎరికేనా? ఇప్పుడైతే నిజంగానే షాక్ అయినా. గదేం లెక్క అన్నట్టు. ఏమా తమ్మింది గోల్డెన్ లెగ్ అన్నట్టు. మా దుబే టీంలు ఉంటే చాలు మ్యాచ్ గెలుస్తాం గంతే. అంటే ఏంది? ఇప్పటిదాకా దుబాయ్ ఆడిన మ్యాచ్లలో ఒక్కడు కూడా ఓడిపోలేదా? ఎప్పుడన్నా 1-2 సార్లు, అది కూడా నెట్వర్క్ చక్కగా లేక గంతే. లేకపోతే మా తమ్ముడు ఏందనుకుంటున్నావు? మ్యాచ్ గెలిచింది వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కాదు. మియా సిరాజ్ మియా ఎట్లా తీసిన వికెట్లు. 2 సంవత్సరాలు నన్ను పక్క పెట్టిరు. ఇప్పుడు ఎరికైందా నేనేందో? అరే సిరాజ్ మియా, మాకెరకలేదా నీ గురించి? నువ్వు గిట్లా ఆడతావనే కదా హర్షిత్ రాణా అడ్డం పడంగానే నిన్ను పట్టుకొచ్చింది. నువ్వైతే ఎగ్దమ్ మస్తు వేసినావు. ఇక ఈ సిరీస్ మొత్తంలో గట్లనే వేయాలి చూడు. ఈ సిరాజ్ మియా మ్యాచ్ మొత్తంలో 3 వికెట్లు తీసిండు. మరి నేను ఒక్కటే ఓవర్లో 3 వికెట్లు విసికినా. మొత్తం 4 వికెట్లు తీసిన. షాక్ వీకు, నువ్వు ఎన్ని వికెట్లు తీసేం లాభం తమ్మి? మ్యాచ్ గెలిచిందేవాళ్ళు గెలిపించిందేవాళ్ళు గది చూడాలి గాని. అసలు మీరు గన్ని రన్లు ఎట్లా కొట్టిరో అర్థమైతలేదు. 100 లోపలనే కథమైతారు అనుకున్నా. గదంతా మన పెద్ద మనిషి నేత్రవాల్కర్ ఉన్నాడు కదా, గాయన వల్లనే గిట్లయింది. అరే ఏం బౌలింగ్ అది! 4 ఓవర్లేసి 65 రన్లు ఇస్తారు ఎవరన్నా? నువ్వు జరంత గట్టిగేసి ఉంటే కథ వేరే ఉండేది. ఏంది, నీ కళ్ళకేమైనా కళ్ళకలకలు వచ్చినాయా? గా సూర్యకుమార్ యాదవ్ ఎట్లా ఆడుతున్నాడో కనిపించలేదా? గా మనిషి ఆడుతుంటే గ్రౌండ్ లో ఆడుతున్నాడు కాదు, ఏదో వీడియో గేమ్ లో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం చెప్పు? అవు అది కూడా కరెస్టే. మనోళ్ళు జరంతా బ్యాటింగ్ చక్కగా చేస్తే అట్టినే గెలిచేటోళ్ళం. మోనక్ పటేలు నువ్వేంది బ్యాగ్ అట్లా గుడి పెట్టినావు? ముంబై వాంకెడ్ల 182 రన్లు కొట్టకపోతే గిట్లయితే కప్పెట్లా కొడతామిగా. తమ్ముడు, గిది ఫస్ట్ మ్యాచే కదా, మనం సుత గిది దేవునికి ఇచ్చినాం అనుకో. అట్లానా? అయితే మరి సెకండ్ మ్యాచ్ ఎవరికి ఇస్తారు? దయ్యాలకి ఇస్తారా? గాళ్ళకి మేమెందుకు ఇస్తాం? మరి మీ సెకండ్ మ్యాచ్ గా పాకనాయాలతోని గాళ్ళు దయ్యాలు కాదు పిశాచులు, జర చూసుకోర్రి. అట్లానా? మేము సూపర్ 8కి రావాలంటే గాళ్ళతో ఎట్లయినా గెలవాలి. మీరైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. గట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తాం మా కథ ఏందో.